అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. చూస్తున్నారు కదా, మన ముందున్నది సేమియా కేసరి అన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సహజంగా ఇది మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాము. చిన్న చిన్న పార్టీలని, పూజలకి, వ్రతాలకి, అట్లానే పెళ్ళిళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారు. చక్కగా పొడి పొడిలా ఆడుతూ ఇట్లా మనకి మంచిగా అంటే ఒక చేస్తారు చాలామంది, కానీ మంచిగా రాదనమాట. మీరు ఇలా ట్రై చేసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికోసం సేమియా, చక్కెర, కాస్త నెయ్యి ఉంటే చాలన్నమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి, ఆ పాత్ర కాస్త మందంగా ఉండాలి, పలుచంది అసలు పనికిరాదు. మనం ఏవైతే అందులో వేయాలనుకుంటున్నామో జీడిపప్పు, బాదాము, కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఆ నేతిలో మంచిగా వేపామనుకోండి, చక్కగా కమ్మటి వాసన. ఏ స్వీట్కైనా సరే ఫస్ట్ ఇదే అండి బేసిక్. మంచిగా వేగాలి ఆ జీడిపప్పులు, అవి ఆ నెయ్యి కూడా మాడిపోకుండా ఉండాలి. ఇది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అన్నమాట. చక్కగా వాటిని వేగనివ్వాలి. అట్లనే ఆ కిస్మిస్ కూడా కాస్త ఉబ్బినట్టుగా అయితేనే మనకి మంచిగా వేగినట్టు అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని వేరొక పాత్రలోకి తీసేసుకోవాలి. చక్కగా లేత గోధుమ రంగులో వచ్చి ఉన్నప్పుడే తీసేసేయాలన్నమాట. మిగిలిన నేతిలో 3/4 కప్పు మాత్రమే వేస్తున్నాను. నేను నిండుగా తీసుకోలేదు కప్పుకి. ఆ సేమియాని వేసి లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. మనం 1 కప్పు నీళ్ళని వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, 1 కప్పు వేడి నీళ్ళు అనమాట మసలు పెట్టుకొని, ఈ సేమియా మంచిగా వేగిన తర్వాత ఆ మసులుతున్న వేడి నీళ్ళని పోసాం కదా, లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంటే మరీ లో ఫ్లేమ్ కాకుండా లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. సేమియా బాగా ఉడికిపోవాలన్నమాట. డ్రైగా కూడా అయిపోవాలి. ఆ నీరంతా ఇంకిపోవాలి, ఎగిరిపోవాలన్నమాట. ఇట్లా పొడి పొడిగా అవుతుంది. మొత్తం నీరంతా ఇంకిపోయింది, డ్రైగా అయిపోయింది అన్నప్పుడు నేను 1 కప్పు చక్కెర వేసాను. ఇది తీపి తినేదాన్ని బట్టి మీరు తక్కువ కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. మరీ ఎక్కువే అనిపించదు 1 కప్పు చక్కెరకి, ఎందుకంటే సేమియా ఉడికి ఎక్కువ అవుతుంది కదా, ఆ తీపి అనేది సరిపోతుంది. చక్కగా కలుపుతూ ఉంటే ఆ చక్కెర అంతా కూడా చూస్తున్నారు కదా పాకంగా మారిపోయింది. చక్కగా మంచిగా చూస్తుంటేనే అబ్బా ఎంత బాగుంది అనిపించేలాగా. అయితే కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుందండి. అలా ఎవరైనా వేయాలనుకుంటే కనుక కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు వేస్తే బాగుంటుంది. బయట ఫంక్షన్స్లో పెట్టేదానికి కలర్ వేస్తారు, ఆరెంజ్ కలర్. అట్లా నేను అట్లా కలర్ ఏమీ వేయటం లేదు. చక్కగా కుంకుమ పువ్వు వాసన. ఆ మిగిలిన నెయ్యి కూడా వేసేసాను. కొద్దిగా యాలకుల పొడి వేసేసా. కాస్త చిక్క పడుతుంది, చూస్తున్నారు కదా. ఇట్లా కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా గట్టిపడేదాకా ఉంచొద్దు అసలు. ఇట్లా కొంచెం జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం వేపు పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి, పాత్ర వేడిగా ఉన్నప్పుడే బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికి అది కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం మనకి స్టిక్కీగా అనిపిస్తుంది కదా, కాస్త చల్లారిన తర్వాత చూడండి, ఇదిగో ఈ విధంగా చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది, ఇంకా తినాలనిపిస్తుంది, అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ కామెంట్ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.